విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టును దక్కించుకున్న జీఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు గత ఏడాది నవంబర్ 1న భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. 3 దశల ఈ ప్రాజెక్టుకు తొలి దశ పనులకు 2203 ఎకరాల విస్తీర్ణంలో 4592 కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టారు. రాష్ట్రానికి మాదక ద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని, చాలా నేరాలకు డ్రగ్స్ కూడా ఒక కారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన పవన్, వైసీపీ ప్రభుత్వ అవినీతి నేర పాలన ఎన్డీఏ కూటమికి వారసత్వంగా వచ్చిందన్నారు. తన పోస్టుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేసిన పవన్, డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డిపై కడప జిల్లా పులివెందుల్లో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. అధికారిక పార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాలలో దూషణలకు పాల్పడుతున్నట్టుగా భార్గవరెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిపై కంప్లైంట్ రిజిస్టర్ అయింది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఇలాంటి దూషణలకు పాల్పడుతున్నట్టుగా తెలిసింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కనిపించకుండా పోయారు. పరారైన రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కడప జిల్లా పులివెందుల్లోని ఆయన నివాసానికి వెళ్లి శనివారం సోదాలు నిర్వహించారు. వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి తప్పించుకున్న సమయంలో అతనితో రాఘవరెడ్డి చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ అంశంపైన రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఇక విషయం తెలుసుకున్న రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ సానుభూతిపరుడు రౌడీ షీటర్ బోరిగడ్డ అనిల్ కుమార్ కు పోలీసులు చేస్తున్న రాచ మర్యాదలు తాలూకా వీడియోలు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న అనిల్ కుమార్ ను రెస్టారెంట్ కు తీసుకెళ్లి నాన్ వెజ్ ఫుడ్ పెట్టించి పోలీసులు పెద్ద వివాదానికి దారితీశారు. ఇక ఈ వీడియోలు బయటకు రావడంతో ఆ రోజు బోరిగడ్డకు ఎస్కాట్లుగా ఉన్న పోలీసులపైన సస్పెన్షన్ వేటు కూడా పడింది. హైదరాబాద్లోని ఒక రెస్టారెంట్లో పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు దాటికి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఉండే ఒక ఇంటి గోడ కూలింది. దీంతో రాళ్లు ఎగిరిపడడంతో పక్కన బస్తీలో ఉన్న బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడికి సంబంధించి కారణాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అసలేం జరిగింది, పేలుడు సంభవించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. భారత్ నుంచి కెనడా వెళ్లే విద్యార్థులకు ఆ దేశం షాక్ ఇచ్చింది. భారత్తో పాటు మరో 14 దేశాల విద్యార్థుల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకుంది కెనడా. విద్యార్థులకు వేగంగా స్టడీ వీసా ఇచ్చేందుకు 2018లో ప్రారంభించిన స్టూడెంట్ డైరెక్టర్ స్ట్రీమ్ ప్రాసెస్ను కెనడా ప్రభుత్వం ఇప్పుడు నిలిపివేసింది. విద్యార్థులందరికీ దరఖాస్తు ప్రక్రియలో సమాన అవకాశాన్ని, పారదర్శక విధానాన్ని, సానుకూల విద్య అనుభవాన్ని అందించేందుకు ఎస్డిఎస్ కార్యక్రమాన్ని తక్షణం నిలిపివేస్తున్నామని కెనడా ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసేందుకు యత్నించిన 2 అమెరికా పౌరులను అదుపులోకి తీసుకున్నామని అక్కడి దర్యాప్తు సంస్థ FBI తెలిపింది. వీరిద్దరు కూడా ఇరాన్ కుట్రలో భాగస్వాములై ట్రంప్ పైన హత్యా యత్నానికి ఒడిగట్టారని FBI ఆరోపించింది. ఈ కుట్రకు సంబంధించిన అభియోగాలను ఇప్పటికే ఫెడరల్ కోర్టులో అమెరికా న్యాయ విభాగం నమోదు చేసింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఒక అధికారి ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని FBI పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. 4 నెలల క్రితం ఏర్పడిన కూటమి ప్రభుత్వం మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నవంబర్ చివరిలో ముగియనుండడంతో అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ హాజరు కావటం లేదు. కూటమి ప్రభుత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలే హాజరు కానున్నాయి. బోరిగడ్డ బిర్యానీ దావత్ వీడియోలు మరొక ముందే మరో వీడియో సంచలనం సృష్టించింది. ఆరంజాల్పేట పోలీస్ స్టేషన్లో విచారణకు తీసుకొచ్చిన సమయంలో బోరిగడ్డకు మరోసారి పోలీసులు రాచ మర్యాదలు చేశారు. పోలీసులు దగ్గరుండి కూర్చోవడానికి స్టేషన్లో రైటర్ సీట్ కేటాయించారు. అక్కడితో ఆగకుండా పడుకోవడానికి ప్రత్యేక బల్లలు, దుప్పట్లు, దిండ్లు, వాటర్ బాటిల్స్ సమకూర్చారు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాగా మరో వీడియో వైరల్ కావడంతో సిఐ శ్రీనివాసరావు పైన వేటు పడింది.
అనకాపల్లి రైల్వే స్టేషన్లో జరుగుతున్న సుందరీకరణ పనులను ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, దేశంలో అత్యాధునిక రైల్వే స్టేషన్లో ఒకటిగా అనకాపల్లి రైల్వే స్టేషన్ను మారుస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లిలోని గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది గేట్లకు తాళాలు వేసి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విద్యార్థి మృతిపైన తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఆత్మహత్య యత్నానికి సిద్ధమైన వృద్ధురాల్ని కాపాడారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం రోదం మండలం పెద్దకోటిపల్లి గ్రామానికి చెందిన గంగమ్మ అనే వృద్ధురాలు జీవితం మీద విరక్తి చెంది చనిపోవడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగుల కనుకమ్మ చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వృద్ధురాల్ని గమనించిన పోలీసులు ఆమెను కాపాడారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రాణాలను సైతం లెక్క చేయరు అనడానికి చక్కని ఉదాహరణగా నిలిచారు ఉలవపాడు ఎస్ఐ అంకమ్మ. ఉలవపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని ఒక వ్యక్తి సంచరిస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి రోజు మాదిరిగానే ఊరిలో తిరుగుతూ కోనేరు వద్దకు చేరుకున్నాడు. కానీ అకస్మాత్తుగా కోనేరు నీటిలో పడిపోయాడు. ఇక ఈ సంఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపైన తక్షణమే స్పందించిన ఉలవపాడు ఎస్ఐ అంకమ్మ సదరు వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కోనేటి నీటిలోకి దూకేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు కార్యక్రమం పరిశీలించారు కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజీ. కందుకూరు బాలికల ఉన్నత పాఠశాల మరియు బాలురు ఉన్నత పాఠశాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బిఎల్ఓలు ఓటర్లు నమోదు కార్యక్రమం చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీ పూజీ పర్యటించి నమోదు కార్యక్రమానికి సంబంధించిన సూచనలు, సలహాలు తెలియజేశారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులను అడిగి ఓటర్ నమోదు కార్యక్రమం గురించి తెలుసుకున్నారు.